పండూరు గ్రామంలో 500 మందితో గుడ్ ఫ్రైడే శిలువ సన్నివేశాలు యాత్రగా సాగింది. జాక్సన్ మినిస్ట్రీస్ పెంతెకోస్తు సంఘం పాస్టర్ కె రవి జయంత్ కుమార్ మరియు యూత్ సభ్యులు సంఘస్థులు ఆధ్వర్యంలో పండూరు గ్రామంలో ఘనంగా శిలువ యాత్ర నిర్వహించారు. యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. కలవరి గిరికొండ మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. అందరూ ఆ రోజు చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు. కానీ మానవాన్ని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు. గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. పంటూరు గ్రామంలో పెంతెకోస్తు సంఘం యూత్ సభ్యులు సంఘస్థులు అందరూ కలిసి గ్రామం అంతా శిలువ యాత్ర సాగించి ఆనాడు శిలువపై యేసును ఏ విధంగా చిత్రహింసలు గురి చేస్తూ వీధుల్లో కొరడాలతో కొడుతూ రాళ్లతో రుగుతూ ఏ విధంగా శిలువ వేశారు, అదే విధంగా యూత్ సభ్యులు ఆ సన్నివేశాలను ప్రజలందరికీ చూపించారు. గ్రామం అంతా యేసుక్రీస్తు బోధనల గురించి సువార్త ప్రకటించారు. గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను గ్రామంలో అందరికీ తెలిపారు. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు ప్రజలను చెడు నుంచి మంచి వైపు నడిపించడం కోసం దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి లోక ప్రజల పాపాల నిమిత్తం శిలువ మరణానికి తాను అప్పగించబడి శిలువలో ప్రాణాలు వదిలి 3వ రోజు తిరిగి పునరుద్ధరణయ్యాడు. తీసుకుని వచ్చుతున్నాం మరి పెంతెకోస్తు ప్రార్థనా మందిరం మరి ఎవరైనా రవి జయంతి గారి ఆధ్వర్యంలో మరి కార్యము జరుగుతున్నది. అమ్మ సంఘ అందరూ పక్కగా ఎడమ పక్కగా నడిచిరండి. మరి వాహనాలకు దారి చేయండి. మరి ఎడమ వైపుగా నడవడానికి కోరుతూ ఉన్నాము. పిల్లలను తీసుకుని వచ్చుతున్నాం మరి పెంతెకోస్తు ప్రార్థనా మందిరం మరి ఎవరైనా రవి జయంతి గారి ఆధ్వర్యంలో మరి కార్యము జరుగుతున్నది. అమ్మ సంఘ అందరూ పక్కగా ఎడమ పక్కగా నడిచిరండి. మరి వాహనాలకు దారి చేయండి. మరి ఎడమ వైపుగా నడవడానికి కోరుతూ ఉన్నాము. పిల్లలను గ్రామ ప్రజలు ప్రపంచ శాంతి కోసం, రాష్ట్ర శాంతి కోసం, దేశ శాంతి కోసం యాత్రను చేపట్టుతున్నాం. పండూరు పెంతెకోస్తు ప్రార్థన మందిరం తరపున గుడ్ ఫ్రైడే శ్రమలను మీకు తెలియజేస్తూ ఆ శ్రమలు ఎట్టి రీతిగా జరిపి ఉన్నారు చూపించే ఉద్దేశంతో మరి శిలువ యాత్రను చేపట్టి ఉన్నాం. పెంతెకోస్తు ప్రార్థనా మందిరం వారి తరపున మరి పాస్టర్ రవి జయంతి గారి ఆధ్వర్యంలో ఇంతటి మరి కార్యక్రమం జరుగుతున్నది. మరి పండూరు గ్రామ ప్రజలు శాంతి కలగాలని, పండూరు గ్రామ ప్రజలకు సమాధానం ఉండాలని, పండూరు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మరి కార్యక్రమాన్ని చేపట్టి ఉన్నాము. ప్రభువైన క్రీస్తు అన్నాడు 2024 సంవత్సరాల క్రితము ప్రభువైన క్రీస్తు వారు ఎట్టి రీతికైతే సుమారుగా 2 కిలోమీటర్లు మరి ఆనాడు ఎలాగైతే జరిగి ఉన్నదో అట్టి రీతిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పాస్టర్ రవి జయంతి గారి ఆధ్వర్యంలో పెంతెకోస్తు ప్రార్థనా మందిరం సంఘ సభ్యులతో అందరం కలిసి మరి శిలువ యాత్ర చేస్తున్నాము. 2024 సంవత్సరాల క్రితము ఎలాగైతే ప్రభువైన క్రీస్తు వారి ప్రార్థనా మందిరం పండూరు మరి ఎవరైనా కె రవి జయంతి గారి ఆధ్వర్యంలో ప్రజలు బాధపరచమైన సంఘటనలు పండూరు గ్రామ ప్రజలకు శాంతి కలగాలని, పండూరు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పండూరు గ్రామ ప్రజలకు ప్రభువైన క్రీస్తు వారి కాపుదల ఉండాలని మరి యాత్రను కొనసాగించుచున్నాము. శుభదినము మరి మీకు తెలియనటువంటి ఈ దృశ్యాలను మరి మీ మధ్యకి తీసుకుని వచ్చుచున్నాము. ఆనాడు జరిగిన సంఘటనలు మరి పరిశుద్ధ గ్రంథమైన ఈ దృశ్యాలను వీక్షించాలని, ప్రభు యొక్క కరుణా కటాక్షంలో పొందాలని, పండూరు గ్రామ ప్రజలందరికీ శాంతి కలగాలని
మరి ఎంతో బాధపరచుకుని ఈ యొక్క ఎండలో అననుకూలమైన వాతావరణంలో మరి యాత్ర మరి ఇదే మాదిరి మరి సుమారు 2 కిలోమీటర్ల సుమారుగా కొండపైకి మరి శివ యుద్ధము చేసి ఉన్నారు. శివ యాత్ర ఎంతో భారభరితముగా మరి శిలువ కప్పగొట్టబడి ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో బలైపోయిన దృశ్యాలు వస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితం